హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రాజు కుమార్. ఈ శనివారం ఎప్పటిలాగే కాకుండా కొంచెం డిఫరెంట్గా ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న యువత ఫౌండేషన్ చిన్నారులకు మేము ఇంటి దగ్గరే వండి తీసుకొచ్చిన వంటల్ని వారికి వడ్డిస్తూ వారితో పాటే కలిసి తినాలని, వారితో పాటే కలిసి తిని వచ్చాము. ఈరోజు కూడా చాలా 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 హ్యాపీ అనిపించింది. ఎందుకంటే పిల్లలు చాలా క్రమశిక్షణతోటి చాలా మంచిగా ఒబీడియంట్ తోటి మంచిగా తిన్నారు, చాలా బాగున్నాయి అన్నారు. వాళ్ళకి పెట్టినందుకు మాకు కూడా చాలా 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 హ్యాపీ అనిపించింది. మీరు కూడా వాళ్ళకి సహాయం చేయాలంటే అక్కడ కింద నెంబర్ పెట్టాను, వాళ్ళకి కాల్ చేసి మీరు కూడా ఎప్పుడైనా మీ పిల్లల బర్త్డేలు కానీ మీ ఏమైనా ఇంపార్టెంట్ డేస్ ఏమైనా ఉంటే వాళ్ళతో పంచుకొని జరిగించండి. ఎందుకంటే వాళ్ళు బ్లెస్సింగ్స్ చాలా 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 ఉంటాయండి. మీ కుటుంబానికి అందరినీ వాళ్ళు పిల్లలకి కడుపు నిండా మనం ఏది పెట్టినా మంచిగా పెడితే వాళ్ళు హ్యాపీగా తింటారు, హ్యాపీగా ఉంటారు. వాళ్ళతో పాటు మనకి చాలా హ్యాపీ ఉంటుందండి. అందుకే నాకైతే అనిపించింది పిల్లలందరికీ చాలా హ్యాపీగా ఇచ్చాను అనుకున్నాను. వాళ్ళు కూడా హ్యాపీగా తిన్నారు. మీరు కూడా వీలైనంత వరకు సహాయం చేయండి. నేను ఇది చేసేదంతా మీకు చూపించేది ఎందుకంటే మీలో కొంచెమన్నా మార్పు వచ్చి కొంతమంది కన్నా సహాయం చేస్తారని ప్రతిసారి నేను వీడియో తీసి మరీ పెడుతున్నా. నాకు ఇది కష్టం అయినా కూడా మీలో మార్పు రావాలని పెడుతున్నా. కంపల్సరీ మార్పు తెచ్చుకోండి. పిల్లలకి కాదు, ఎవరు ఆకలి అని ఉన్నారో ఆకలి వాళ్ళకి తీర్చండి. వాళ్ళు ఆ అన్నం తినలేని పరిస్థితుల్లో ఎవరున్నా వారికి మీ పక్కన, మీ దగ్గరలో, మీ గల్లీలో, మీ ఏరియాలో, మీ ఊర్లో, మీ ఇక్కడ ఉన్న వాళ్ళని మనకి కనిపిస్తారు. కంపల్సరీ వాళ్ళు సహాయం చేయండి. ఇలాంటి సహాయాలు ఎన్నో నేను చేయాలంటే మీరు స్పందించి నాకు తెలిసి ఇలాంటి వీడియోలు మేము కూడా చేస్తున్నామని మీరు కూడా పెట్టి నాకు పర్సనల్గా పెడితే అప్పుడు నాకు అనిపిస్తుంది, అరే నేను పడిన కష్టానికి ఫలితం దక్కుతుందని. ప్లీజ్ ఒక్కరికైనా, మీకు తెలిసిన ఒక్కరికైనా పెట్టి నాకు ఒక్క ఫోటో వీడియో నేను ఈరోజు వాళ్ళకి ఆకలి తీర్చానని ఒక్క ఫోటో నాకు పంపించండి ప్లీజ్. అప్పుడు నేను పడుతున్న కష్టానికి అర్థం తెలుస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఒక్కరికి చేస్తే తర్వాత మీకే అర్థమవుతుంది ఎంతోమందికి చేయాలనిపిస్తుంది. నేను చేసిన ఈ ఆహారాన్ని పిల్లలందరూ తిన్నారు, వాళ్ళతో పాటు నాకు కూడా తిన్నాను. నాకు కూడా హ్యాపీ అనిపించింది. నా కుటుంబం మొత్తం, నా కొడుకు, నా భార్య, నేను అందరం కలిసి తిన్నాం వాళ్ళతోటి. ఏంటంటే ఈరోజు బగారా రైస్, ఎగ్ కర్రీ చేస్తాను. ఎగ్ని నూనెలో వేయించి మంచిగా కర్రీ చేసి సపరేట్ ఎగ్ లాగా అలా చికెన్ అవి అనిపించింది. కానీ ఏదన్నా వీళ్ళకి డిఫరెంట్గా ఇవ్వాలి తినేది అనే ఆతృత అయితే నాకు శనివారానికి వస్తుంది. కానీ ముందు నుంచి ప్లాన్ లేకుండా అప్పటికప్పుడు ఏదో వచ్చేసిన మంచిగా అనిపించింది నాకు. వేరే ఎలా కానీ టైం లేట్ అయింది వీళ్ళకి పెట్టడానికి. అయినా కూడా మంచిగా నేను అనుకున్నది చేయాలని మంచిగా చేశాను. కొంచెం లేట్గా తిన్నారు పిల్లల పాపం, అయినా కూడా హ్యాపీ అనిపించింది. వాళ్ళు కూడా హ్యాపీగా తిన్నారు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ సహాయం చేయండి. ఎంతోమందికి ఆకలి లేకుండా అలమటిస్తున్నారు. మనకి తెలియదు, మనకు కనిపించదు, కానీ చూస్తే అర్థమవుతుంది. ఒక్కరన్నా మన కంటికి కనిపించిన వాళ్ళకి చేయండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మన పుట్టినరోజులు కానీ ఏమన్నా చేసుకుంటాం, దానికి అయ్యే ఖర్చు ఒక నలుగురికి అన్నం పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ పిల్లల్ని చూడండి ఒక్కసారి, ఎంత హ్యాపీగా తిన్నారు. వీళ్ళ హ్యాపీనెస్ చూస్తే చాలు మనకి కడుపు నిండిపోతుంది. ఎంతోమంది చివరిగా హెప్సక థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. మీరందరూ ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.